సభాయే నమ. మనిషి జీవితంలో అన్నీ కావాలని కోరుకుంటాడు. ఎంత వచ్చినా మనిషి మాత్రం సంతృప్తి చెందదు. దానికి కారణం మనయో మనుష్యాణం కారణం బంధమోక్షయో. అందుకని మనిషి తనకి ఏది అవసరమో దాని వరకే పరిమితం చేసుకుంటే సంతృప్తి చెందుతాడు. మనిషికి జిజ్ఞాస ఎక్కువ, అంటే తెలుసుకోవాలని తపన. అంటే యథార్థ వస్తువుని గురించి తెలుసుకోవడం ఉత్తమం, లేని దాని గురించి తెలుసుకోవడం అధమం. కనుక ఉన్నదాన్ని అనుమానం అనేది యథార్థ వస్తువుకే ఉంటుంది. కొంతమందికి ఈ వస్తువు ఉందో లేదో, ఉంది అని అతను చెప్పాడు కనుక ఉందేమో, ఒక లేని దాన్ని ఉందని చెప్తున్నాడేమో, ఇలాంటి అనుమానాలు చాలామంది కలుగుతుంటాయి. వీటిని పరిష్కరించడానికి ఒకటే ఆధారం ఉండాలి కదా. ఆధారం ఏంద్రా అంటే న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రం ఎలా ఉద్భవించిందంటే, మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని శాస్త్రాలు మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం, ఇక్కడి నుంచే ఉద్భవించి విశ్వవిఖ్యాతి చెందింది అని. అలాగే ఈ న్యాయ దర్శనాన్ని గౌతమ మహర్షి రాశాడు. ఈ న్యాయశాస్త్రం ఏం చెప్తుందంటే, మనిషి తన జీవితంలో ఏదైనా ఒక అనుమానం కలిగినప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవడానికి న్యాయ దర్శనం నేను ముందున్నానంట. ఇప్పుడు అనుమానం లేకపోతే యథార్థం తెలుసుకోవడం కష్టమైపోతుంది. కనుక అనుమానాన్ని కూడా తప్పట్టురా సుమి. ఒక మనిషి అనుమానిస్తున్నాడు అంటే ఆ ప్రత్యేక వ్యక్తి మీద కానీ వస్తువు మీద కానీ శ్రద్ధ పెట్టాడనే మనం గ్రహించాలి. అలాంటి దాన్ని మనం నిరూపణ చేయగలిగితే అతనిలో యథార్థ జ్ఞానం వస్తుంది. దీనికి పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించేటువంటి శాస్త్రమే న్యాయశాస్త్రం. ఎప్పుడైతే మన న్యాయశాస్త్రం గురించినటువంటి అవగాహన కలిగి ఉంటామో అప్పుడు మనకి యథార్థము బోధపడుతుంది. లేకపోతే అనుమానంతో మిగిలిపోతాం. కనుక ఇప్పుడు ఈరోజు నేను తీసుకున్నట్టు న్యాయ దర్శనం లేదా న్యాయశాస్త్రం గురించి ఈ వీడియో చూసిన తర్వాత మీకు పరిమితమైనటువంటి న్యాయశాస్త్రం గురించినటువంటి అవగాహన ఏర్పడుతుంది. దాని ద్వారా యథార్థ జ్ఞానాన్ని ఎలా అవలంబించుకోవాలో మనం తెలుసుకోవడానికి దీన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు అనేది నా యొక్క మనసులో ఉండేటువంటి అభిప్రాయం. అందుకని ఈరోజు న్యాయ దర్శనం గురించి మీ ముందుకు వచ్చాం. మొదటగా ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న్యాయ దర్శనాన్నే ఆస్తిక దర్శనమని కూడా అంటారట. దీనికి మూల పురుషుడు గౌతమ ముని. గౌతమ ముని రచించినటువంటి న్యాయ సూత్రాల ఆధారంగా నిశితంగా పరిశీలించి విషయాలను నిర్ధారిస్తారు. వీరిని నైయాయికులు అని కూడా అంటారు. అంటే న్యాయాన్ని లేదా న్యాయశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు అని అర్థం. న్యాయ దర్శనాన్ని తత్వ విద్య అని కూడా అంటారు సుమి. ఇది చాలా వరకు తర్కం మీద ఆధారపడి ఉంటుంది. వీరు ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అనేటువంటి 4 ప్రమాణాలను మాత్రం అంగీకరిస్తారు. ఈ ప్రమాణముల చేత ఆత్మ, శరీరం, జ్ఞానేంద్రియములు, వాటి యొక్క విషయాలు, బుద్ధి, మనస్సు, ప్రవృత్తి దోషాలు, పునర్జన్మ, ఫలం అంటే కష్టసుఖాల జ్ఞానం, దుఃఖము, అపవర్గము లేదా మోక్షం అనేటువంటి వాటి విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి న్యాయశాస్త్రం ఉపయోగపడుతుంది. ఈ ప్రమాణాల ద్వారా సత్యాన్ని తెలుసుకోవడమే ముఖ్యమైన లక్ష్యం. నైయాయికులు ప్రమాణాలు, ప్రమేయాలు, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి, నిగ్రహస్థానం అనే 16 పదార్థాలను అంగీకరిస్తారు. చూడండి, న్యాయశాస్త్రంలో ఇన్ని రకాలు, అంటే 16 విధములైనటువంటి విభాగాలు మనం తెలుసుకోగలిగి ఉండాలి. నైయాయికుల లక్ష్యం కూడాను మోక్షమే. అన్ని చివరికి తీసుకొచ్చేది మోక్షానికి మార్గదర్శకాలుగా ఉంటాయి.
వీరు ఆత్మ పరమాత్మలను అంగీకరిస్తూ తత్వజ్ఞానం చేత మోక్షం లభిస్తుందని చెప్తారు. మనస్సు అణుపరిమాణం కలిగి ఉంటుందని, ఆత్మకది సుఖదుఖ అనుభవాన్ని కలిగి ఉంటుందని అంటారు. మరి ఇంద్రియాల ద్వారా విషయాలతో ఆత్మకు సంపర్కం కలిగినప్పుడే జ్ఞానం పుడుతుంది. మిథ్యా జ్ఞానము, రాగము, ద్వేషము, మోహము ఏర్పడి వాటి వల్ల కర్మలు చేస్తూ జీవుడు సంసార బంధంలో చిక్కుకుంటాడు. నిజానికి ఆత్మ, మనస్సు, బుద్ధి ఇంద్రియాల కన్నా భిన్నమైన అజ్ఞానం వలన ఒక్కటిగానే తోస్తుంది. తత్వజ్ఞానం కలగగానే యథార్థ స్వరూపం తెలిసి బంధం తొలగి మోక్షం లభిస్తుంది. దుఃఖం లేకపోవడమే మోక్షం. మోక్షం అంటే ఏదో పెద్ద చనిపోయిన తర్వాత వచ్చేది కాదు సుమి. ఎవడైతే జీవితంలో దుఃఖం పొందకుండా ఉంటాడో వాడే మోక్షగామి, మోక్షార్థి. వీరు అంగీకరించే 16 పదార్థాల్లో సత్యాన్ని తెలుసుకుని దుఃఖ విముక్తి చెందవచ్చని చెబుతారు. వీరు కూడా ప్రపంచ పరమాణువులతో ఏర్పడిందని వైశేషికుల వలె వీళ్ళు కూడా నమ్ముతారు. ఈ భౌతిక ప్రపంచం ఏది 4 విధాలు: పృథ్వీ, నీరు, వాయువు, అగ్ని అనే 4 భూత చతుష్టయం వీటి పరమాణువుల నుంచి మాత్రమే ఏర్పడిందని, వీటితో పాటు దిక్కు, కాలము, ఆకాశము, మనసులు, ఆత్మలతో ఈశ్వరుడు స్థూల సూక్ష్మ పదార్థాలతో ఆత్మల కర్మలను అనుసరించి సృష్టిని జరుపుతాడని నమ్ముతారు. ఈ విధంగా పరమాత్మ నిమిత్త కారణమైన వాడే గాని ఉపాదాన కారణం మాత్రం కాదు. ఇలా పరమాత్మ సృష్టి, స్థితి, లయములకు కారణం అవడం చేత సర్వజ్ఞుడిగా మనం చెబుతుంటాం. జీవాత్మలు అనేక ఉంటాయి. అవి నిత్యమైనవి, సర్వవ్యాపకమైనవి కూడా సుమి. మనస్సు అణుపరిమాణం కలది. జీవులకు చైతన్యం మనస్సు చేతనే కలుగుతుందని, మౌలికంగా జీవాత్మకు చైతన్యం లేదని అంటారు. తత్వజ్ఞానం శ్రవణ, మనన, నిధి, ధ్యాసలకు సాధనగా చేసుకోవడం వలనే కలుగుతుంది. తత్వజ్ఞానం కలిగినప్పుడు మిథ్యాజ్ఞానం తొలగి మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంది? సంసార బంధం నుండి విడిపడటమే. ఈ ప్రపంచం అనేక అవయవాలు గల కార్యం. దీన్ని నిర్మించడానికి ఒక సమర్థుడైన వాడు కనుక లేకపోతే ఈ నిర్మాణం కుదరదని అసమర్థమైన వాడే ఈశ్వరుడిని యుక్తి చేత సాధిస్తారు. ఇలా భూత పరమాణుల సహాయంతో వారి వారి పాపపుణ్యాలను బట్టి ఫలాలను అనుభవించడానికి జగత్తుని, జీవరాశులను సృష్టిస్తాడు. ఎప్పటికైనా ప్రతి జీవుడు తత్వజ్ఞానం సంపాదించుకుని మోక్షం పొందవచ్చునని చెబుతారు. లోకమునందు ప్రమాణము లేనిదే పదార్థ జ్ఞానము ఉండదని, పదార్థ జ్ఞానం లేకపోతే ప్రవృత్తి నివృత్తులు ఉండవు. మనుజుడు ప్రమాణమును బట్టి పదార్థ స్వరూపమును అధిగమించి ఆ విధంగా ప్రవర్తించుటకో నివర్తించుటకో కోరుకుని ప్రవర్తించాలే గాని అలా ప్రవర్తించకుండగా ఆ సాధనములను సుఖదుఖములందు సహజముగా ఉంటుంది. మరి ప్రపంచమునందరి పదార్థతత్వం ఎల్లటికీ ప్రమాణం ఉంటుంది. ఇవన్నీ ప్రమాణము అనగా తెలుపునది. ప్రమాత అంటే తెలియవాడు, ప్రమేయమనగా తెలియబడునది, ప్రమితి తెలియుట అనేది 4 ద్వారానే పదార్థతత్వం తెలుస్తుంది మనుషులకు. పదార్థతత్వమునందు పదార్థములు ప్రమాణ విషయములు అవుతాయి. పదార్థములను సత్తులనియు మరియు అసత్తులనియు 2 విధములుగా ఉంటాయి. పైవన్నీయు ప్రమాణములననే తెలివిదగును, అనగా పంచేంద్రియ ప్రమాణభూతములగుచున్నవి అని అర్థము. ఘటరూప సత్పదార్థమును గ్రహించినట్టులే పటభావ రూపములకు అసత్య పదార్థమును కూడా గ్రహించును. కాగా సత్ అసత్ పదార్థాలన్నీ ప్రమాణాన్ని అనుసరిస్తుంటాయి. సూత్రం చెబుతున్నాడు దానికి గౌతమ ఋషి. ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంతావయ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాసచ్చల జాతి నిగ్రహ స్థానంబులం తత్వంభునదిగమించిన నిశ్రేషంబు సులభంబు. అంటే ఇందలి ప్రమాణాదులకు సత్ పదార్థం 16 స్వరూపాలుగా వివరింపబడింది కదా. త్రయి, వార్త, దండనీతి, అన్వీక్షకి అనే 4 విద్యలను లోకంలో ప్రాణికోటి కొరకై మహర్షులు అనుగ్రహించారు.
బాగా గుర్తుపెట్టుకోండి, 4 విద్యలు. మొదటిది త్రయి. రుక్, యజు, సామవేదాలను త్రయి అంటారు. తర్వాత వార్త అంటే హల, శకట, క్షేత్రాదులనే తెలిపే కృషి విద్యనే వార్త అంటారు. మూడవది స్వామి, అమాత్య మొదలగు రాజ్యాంగ సంబంధమైన దానిని దండనీతి అంటారు. ప్రమాణ, ప్రమేయ, సంశయాది స్వరూపాన్ని వివరించి ఏదైతే చెబుతుందో ఆ న్యాయ విద్యకే అన్వీక్షకి అని పేరు. ఈ 4 ప్రధానమైనవి. ఈ న్యాయ విద్యకు వేదాంత విద్యకును భేదము లేదా వ్యత్యాసము చూపుటకై ప్రమేయాంతర్గతంబులైన ప్రస్తుత విద్యా సంబంధమైన సంశయాదులను వేరుగా నిరూపింపబడినవి. సందేహాలకు న్యాయశాస్త్రముతో సంబంధం ఇలా ఉంటుంది. ఏమని? ప్రత్యక్ష ఆగమ విరుద్ధములైనటువంటి అనుమానము వస్తుస్వరూపాన్ని కూడా బోధిస్తుంది. దీనినే అన్వీక్ష అనగా అను ప్లస్ ఈక్ష అంటే ప్రత్యక్షముగా చూడదగినది. ఇదియే న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రం ఏం చేస్తుంది? సాక్షులను పిలుస్తుంది. అంటే ప్రత్యక్షంగా చూసిన వాడు చెప్పింది. సాక్షి లేదే న్యాయశాస్త్రం లేదు. అదే ప్రమాణం. వీటిని ఆధారం చేసుకునే వస్తుతత్వమును నిర్ణయించబడును. వస్తుస్వరూపమునకు చెందిన జ్ఞానాన్నే సంశయం అంటారు. వస్తు స్వరూపం కొంచెము కూడా తెలియనప్పుడు కానీ లేదా పూర్తిగా తెలిసినప్పుడు కానీ న్యాయ ప్రవృత్తి అనున్నది అనావసరము. ఎప్పుడైతే వస్తు స్వరూపము సందేహాస్పదమైనప్పుడే న్యాయము యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది. కావున సందేహం అనేది న్యాయశాస్త్రమునకు మూలముగా చెప్పబడుచున్నది. ఒక ముడి పదార్థం అనుకుందాం. అంటే నిశ్చితమైన సాధ్యాసాధన సంబంధము గలదే దృష్టాంతము. అంటే ఎగ్జాంపుల్. ఇది అనుమాన ఆగంబులకు సహకరించే న్యాయం యొక్క అంగము. వస్తు యొక్క యథార్థ విచారమునందు క్షణికవాదియకు నాస్తికుడు ఏదైనా దృష్టాంతమును సమ్మతించాడు అనుకుందాం. ఆ నాస్తికత్వమునకే భంగము కలుగుతుంది. ఒకవేళ సమ్మతించకపోతే సాధన వికలుడవుతాడు. కాబట్టే దృష్టాంతము నాస్తిక మతాన్ని నిరాకరించుటకు సాధనమవుతుంది. అంటే నాస్తికులను మార్చాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తే వాళ్ళు మూసుకుంటారు. సాంఖ్యాది తంత్రకర్తలచే ఇవ్వబడిన మరియు అంగీకరింపబడిన విషయాలు సిద్ధాంతాలు అంటాం. అట్టి సిద్ధాంతముల యొక్క భేదవాద జల్పాదులచే ఈ శాస్త్రము చర్చింపబడుతుంది. కనుక సిద్ధాంతమనున్నది న్యాయశాస్త్రానికి ఒక అంగం, ఒక భాగం. ప్రతిజ్ఞ అనున్నది శబ్ద ప్రమాణంగా చెప్పబడుతుంది. దానికి హేతువు అంటే కారణము అనుమాన ప్రమాణము. తత్వ వ్యవస్థ కూడా వీటి వల్లనే ఏర్పడుతూ ఉంటుంది. స్పష్టముగా తెలియని వస్తుతత్వమును కారణోపపత్తి బట్టి తెలుసుకున్నటకు చేసేడు ఊహ ఉందే, దానినే తర్కము అంటారు. పైన పేర్కొన్న ప్రమాణాంతరంబు కానేరదు. ప్రమాణము అనుగ్రాహకంబు మాత్రమే అవుతుంది. ఎందుకు? మానవ జన్మ నిర్హేతుకమా, నిత్యహేతుకమా, అనిత్యహేతుకమా అని కనుక మనం పరిశీలిస్తే, ఒకవేళ నిర్హేతుకమైందనుకో అది స్వయముగా నివృత్తమవుతుంది. కావున జన్మరాహిత్యమునకు చేసే ప్రయత్నాలు అనవసరములు. అందుకే కర్మణ జాయంతే జంతు అనేది శబ్ద ప్రమాణము స్థిరమగుటకు వీలవుతుంది. ఇటువంటి తర్కము వాదమునందు జనమతాన్ని స్థాపించుటకు పరమత నిరాకరణకు ఉపయోగించబడే విధానం ఏదిందో అది న్యాయాంగము. నిర్ణయము అంటే ప్రత్యక్షముగా చూడబడినటువంటి తత్వజ్ఞానం ఉందే అది నిర్ణయము. తత్వజ్ఞానం అంటే లేదు, తత్వం అదే నీవు, అదే ఆ వస్తువు అని యథార్థాన్ని గ్రహించడం. ఇవి సిద్ధించే వరకు వాదం అనేది జరుగుతూనే ఉంటుంది. కావున నిర్ణయం అన్నది న్యాయశాస్త్రము ద్వారా తెలియబడుచున్నది. ప్రావీణ్యము కలిగిన గురు శిష్యులు తత్వ జిజ్ఞాసులు విమర్శింపదగిన విషయముల కారణమును బాగుగా తెలుసుకొని దానిని సిద్ధాంతీకరించుటకు ఉపయోగించబడి వాక్య సముదాయమునే వాదము అంటారు. ఈ వాదమును ముందు తెలిపిన తర్కమును లోక వ్యవహారమునందు మిక్కిలి ఉపకరిస్తూ ఉంటారు. స్వపక్ష స్థాపనమునకు కోరుకొనకుండగా పరపక్ష నిరాకరణ మాత్రమునకే ఉపయోగింపు కథకుల యొక్క వాక్య సముదాయాన్నే వితండం అంటాడు. అంటే
తన పక్షం గెలవకపోయినా పర్వాలా, ఎదుటి పక్షం ఓడిపోవాలి. ఇది వితండవాదుల యొక్క లక్ష్యం. వాదమనున్నది తత్వజ్ఞాన నిష్పత్తికి, జల్ప వితండలు తత్వజ్ఞాన పరిపాలనకు ఉపయోగపడుటచే అవి న్యాయశాస్త్రమునందు నిరూపణ చేయబడినదిగా చెప్పబడుతున్న శాస్త్రమవుతుంది. తత్వ నిర్ణయ విజయానికి ప్రయోజనములకు వాద జల్పములు ఫలమున్నను. స్వపక్షములో లేనటువంటి వితండవాదికిని పరదూషణ రూపమైనటువంటి వితండవాదికి కలిగడి ఫలితం ఏమవుతుందంటే సందేహాన్ని పెంచుతుంది. కానీ వితండవాదికి కూడా స్వపక్షమనున్నది ఒకటి ఉండక తప్పదు. లేదనుకో అతడు ఉన్మత్తప్రాయుడు అవుతాడు, అంటే పిచ్చోడు అవుతాడు. స్వపక్షమును స్థాపించుకున్నట్టుకు మాత్రం అతడు వేరుగా ప్రయత్నింపడు. పరపక్షమును నిరాకరించినట్లయితే స్వపక్షము స్థాపితమగునని అతడు తలస్తాడు. కావున వాదజల్పము వలె వితండవాది సాక్షాత్తుగా స్వపక్షమునకు అనుకూలంగా లేకపోయినప్పటికీ పరపక్షమును నిరాకరించుట ద్వారా స్వపక్షాన్ని స్థాపించుట సాధ్యపడును గాని ఇది ఉపయుక్తమైనదిగా భావించవలెను. చెడు కారణాల చేత మనం తెలుసుకునే విషయాన్ని హేత్వాభాసంబులు అంటారు. హేత్వాభాసంబులు వాదమునందు ఉపయుక్తములగుచున్నవి. కావున నిగ్రహము యొక్క స్థానమునందు చేరినవిగా ఉన్నను. హేత్వాభాసములు వేరుగా నిరూపింపబడినవి. ఇట్లు 16 విధములైన పదార్థముల యొక్క నిరూపణము న్యాయశాస్త్రము సకల విద్యలకు ప్రకాశమునిచ్చినదిగా చెప్పబడుచున్నది. ఇందు నిరూపించబడిన ఆత్మాది తత్వజ్ఞానమునందు అపవర్గములు సులభమగుచున్నవి. ఈ అపవర్గమనున్నది తత్వజ్ఞానము పొందిన తరువాత సిద్ధిస్తుందా లేక కాలక్రమంలో లభిస్తుందా అన్నది తెలుసుకోవాలి. తత్వవేత్త జ్ఞానోదయమైన తరువాతనే ముక్తుడగును అని అన్నట్లయితే లోకంలో ఉండే తత్వవేత్తలు జీవించి ఉండుట అనేది అసంభవం. కావున తత్వ ఉపదేశ సంప్రదాయము వినష్టము కావలసి ఉంటుంది. ఆ సంప్రదాయం అవిచ్ఛిన్నముగా ప్రవర్తించుచుండుటచే ఆ తరువాత ప్రాప్తించే ముక్తిని నిర్ణయింపవలసిన అవకాశం మనకుండదు. అందువలన తత్వజ్ఞానమునే అపవర్గంబు కలుగుట ఎట్లో వివరించుట తెలుసుకోవాలి. దానికి ఒక సూత్రం ఉంది. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానంబులయుత్తరోత్తరాపాయంబువలని తత్తత్సన్నిహితనాశంబుచేనపవర్గంబు సిద్ధించెడు. లోకమునందు దేహాతిరిక్తమైన ఆత్మ లేదని, దుఃఖ సాధనమే సుఖ సాధనమనియు, అనిత్యమగు దేహాదులు నిత్యమనియు, అరక్షకమగు క్షేత్రగృహాదులు రక్షకమనియు, మల మాంస భూయిష్టములైన జుగుప్సామహంబగు శరీరము చాలా గొప్పదనుకుంటూ ఉంటారు. మనము చేసే కర్మలు స్వర్గ నరకాది ఫలాలు లేవు. సంసారం అనేది రాగద్వేషాది దోషాలకు మూలము కాదు. పునర్జన్మ అనేది లేదు. ఇప్పుడున్నటువంటి మానవ జన్మ కర్మ మూలకమైనది కాదు. అది కేవలము ప్రకృతి సిద్ధమైనదని, జనన మరణములని మరణ భవన క్రియములు శరీరానికి సంబంధించిన విషయములని, ఆత్మనది కర్తృకములైనను లోకమునందు సకలం క్షణికముగావున విభిన్న కాలములు చెందినవని చెబుతూ ఉంటారు. మరి సకల భోగములను వదిలిపెట్టి సర్వ విరహ రూపమున భయంకరమైన మోక్షాన్ని కోరుట మరి సమంజసము కాదుగా. ఇట్లు మిథ్యాజ్ఞానము అంటే అరకొర జ్ఞానం, అరకొర శబ్ద జ్ఞానం అనేక రకాలు. ఈ మిథ్యాజ్ఞానం వలన అనుకూల వస్తువులందు ఆసక్తిని, ప్రతికూల విషయాలందు ద్వేషము ఏర్పడుతుంది. అంటే పైవాటి వలన కలిగేది ఏంది? ఈర్ష్య, అసూయ, మాయ, లోభము యొక్క దోష విశేషాలు కలుగుతుంది. ఇటువంటి దోషాల వలన ధర్మ అధర్మ సాధనములైన శుభాశుభ ప్రవృత్తులు కలుగుతుంది. ధర్మం అంటే శుభం, అధర్మం అంటే అశుభం. శుభ ప్రవృత్తి కలిగి ఉన్న మానవుడు దానము, ఆర్తరక్షణము, వృద్ధ సేవ మొదలగు శారీరక కార్యక్రమములను, సత్యము, హితోక్తి, ప్రియభాషణము మున్నగు వాచిక కార్యక్రమాలను, దయా, నిస్పృహత, ఆస్తికత మున్నగు మానసిక కార్యములను చేస్తూ ఉంటాడు. అది అశుభ ప్రవృత్తి గలవాడు ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు,
అసత్యం మాట్లాడతాడు, వంచనతో ఉంటాడు, పరుషపు మాటలు మొదలగు వాచకంబులుగా ఉంటాయి. పరులకు ద్రోహం చేయడం, పరదనాములందరి స్పృహ అంటే కోరిక, నాస్తికవాదం మొన్నదంటూ మానసిక దౌర్భాగ్యం ఉంటుంది. జన్మం అనేది బుద్ధి, ఇంద్రియములతో కూడినటువంటి శరీరము ఆవిర్భవిస్తుంది. ఈ జన్మ వలన దుఃఖమును, దుఃఖభూయిష్టంపైన సుఖలేశమును ప్రాప్తిస్తుంది. పైన చెప్పినట్లుగా మిథ్యాజ్ఞానము, దోషము, ప్రవృత్తి, జన్మము, దుఃఖమును పొందని సముదాయమునే సంసారం అంటారు. తత్వజ్ఞానముతే మిథ్యాజ్ఞానము నిర్వర్తించబడుతుంది. అసలు మిథ్యాజ్ఞాన నివృత్తిచే దోషాలు తొలగిపోతాయి అని అవి తొలగుటచే ప్రవృత్తి నశిస్తుంది. అది ఎప్పుడైతే నశిస్తుందో దుఃఖము కూడా పోతుంది. దుఃఖము పోతే అపవర్గం అంటే మోక్షం సిద్ధిస్తుంది. కావున అపవర్గమునకు తత్వజ్ఞానంబు కారణంబే కాకుండా ప్రయోజనకరమైనది కూడా తెలుసుకోవాలి. దేహాతిరిక్తముగు ఆత్మ ఉన్నదని, దుఃఖ సాధనముకు కారణము దుఃఖమే లేదా దుఃఖ సాధనే అనియు, ఈ దేహం అశాశ్వతం, క్షేత్రం అంటే ఇళ్ళు, గృహాలు ఇవన్నీ కూడా రక్షణ కాదు, ధనాధికముల భయముతో కూడినది, శరీరము తుచ్చమైనది, కర్మములు ఫలితాన్ని పొంది ఉంటాయి, శుభాశుభ ఫలితాలు, సంసారము రాగద్వేషాది మూలకములనియు, పునర్జన్మ ఉన్నదనియు, జన్మ ప్రకృతి సిద్ధముగానక కర్మమూలమైనదనియు, ఆత్మ క్షణికం కాదు సుమి, నిత్యముగుట చేసి పూర్వదేహాన్ని వదిలి మరొక దేహాన్ని ప్రధాన కారణమైన జనన మరణ స్వరూపము సిద్ధిస్తున్ననియు, మోక్షము అనునది తత్వజ్ఞానమునకు మూల సిద్ధాంతమనియు, అటువంటి మోక్షము సర్వ విరహ రూపంబుగా ఉన్ననే దుఃఖ సంస్పర్శ లేక ప్రశాంతముగుట చేసి, ఈ విధంగా మిథ్యాజ్ఞాన విరుద్ధంబుగా తత్వజ్ఞానాలు అనేక విధములై ఉంటాయి. ఉద్దేశించినటువంటి పదార్థములు కనబడుతూ ఉంటాయి, పరీక్షితంబులగు అయినప్పటికీ వాటి యొక్క తత్వం తేటపడుతుంది. కావున శాస్త్రము యొక్క ప్రవృత్తి అనేది ఉద్దేశము, లక్షణము, పరీక్ష అనే 3 విధాలుగా ఉంటాయి. ఉద్దేశం అంటే ఏంది సార్? ఆయా పదార్థాల గురించి చెప్పడం. మరి లక్షణం అంటే ఒక పదార్థమునకు ఇతర పదార్థ భేదములు సాధించేటువంటి ధర్మం. మరి పరీక్ష అంటే ఉద్దిష్టమున వివక్షితమగు లక్షణము సమంజసమైనదా అంటే, ఇలా ఉద్దితం అంటే చెప్పబడినటువంటి విషయం యథార్థమా కాదా అని ప్రూఫ్ చేయటం, రుజువు, దాన్నే ప్రమాణము చే విమర్శించి నిర్ణయించబడటాన్ని పరీక్ష. ఇప్పుడు మనకి పరీక్షలు పెడతారు, ఎందుకని? మనం చదువుకుంది యథార్థమా కాదా, పూర్తిగా వచ్చా అసంపూర్తిగా వస్తుందా అనే దాన్ని టెస్ట్ చేయటమే మనకి చివరిలో. అంటే సంవత్సరం మొత్తం చదువు అయిన తర్వాత ఆ సంవత్సరంలో వీడు చదివినటువంటిది, వీడు అవగాహన చేసుకున్నటువంటి, వినినటువంటిది, తెలుసుకున్నటువంటి, చదువు నేర్చుకున్నటువంటివి ఎంతవరకు ఉందనేది పర్సంటైల్ని నిర్ణయించేదే గనుక దానికి పరీక్ష అని పేరు. ఈ న్యాయశాస్త్రమునందు ఒక్కో చోట ఉద్దేశాలు విభజింపబడి ఆ పిమ్మట లక్షణాలు ఏం చెప్తాయి? నిరూపింపబడతాయి. మరొక విధంగా లక్షణ నిరూపణం తరువాత విభాగము చేయబడుచుంటుంది. అర్థ వికల్ప ఉపపత్తితే వచనాలకు విఘాతములు కలిగితే దాన్ని ఛలం అంటారు. అనగా వాక్చలంబు, సామాన్య చలంబు, ఉపచార చలంబు అని 3 రకాలు చలం. ఈ విధంగా వ్యాస దర్శనమునకు శంకరాచార్యులు మరియు రామానుజాచార్యుల వంటి పరిపూర్ణ ప్రజ్ఞా ఆచార్యులు 3 రకములైన భాష్యములు రచించుట వలన ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతములనే 3 మతాలు లోకమునందు వ్యాప్తి చెందినవి. మరి లోకమునందు ఏ వస్తువు యొక్క తత్వము నిర్ణయించదలిచినను ప్రత్యక్షాది ప్రమాణములు అత్యావశ్యకములు. అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ అంటారు. ప్రమాణము లేకపోతే పదార్థతత్వమును నిర్ణయించడం ఎవ్వరికి సాధ్యపడదు. ఇట్లు అవసరమైనటువంటి వాటిని ప్రమాణములు అంటారు. వాటిని స్పష్టంగా, సవిమర్శగా, సమగ్రంగా మనకు తెలియజేసే శాస్త్రం, దర్శనం న్యాయశాస్త్రం లేదా న్యాయ దర్శనం.
ప్రమాణముల యొక్క విషయమునందు ఇంతటి పరిశీలనము ఇతర దర్శనాలందు ఎక్కడ ఉండదు. అలాగే సంస్కృత వాంగ్మయమునందు అన్ని సమయాల్లో ఆయా విషయ నిర్ణయానికి న్యాయశాస్త్రము ప్రతిపాదితములకు ప్రమాణములచే అవి యథార్థములగుచుండును. ఈ ప్రమాణాలున్నాయే అవి శాస్త్ర విషయములందే కాకుండా లౌకిక వ్యవహారములందు సహితము తరచుగా కనపడుతూ ఉంటుంది లేదా అనుసరిస్తూ ఉంటుంది. కావున లోక వ్యవహారానికి నిరంతర ఉపకారకములకు ప్రమాణములను ముఖ్యంగా ప్రతిపాదించటం ఈ న్యాయశాస్త్ర దర్శనములన్నిటి యందు చాలా గొప్పగా చెప్పదగినటువంటిది. మరి ఈ న్యాయ దర్శనమునందు చెప్పబడినటువంటి యుక్తులు అక్కడక్కడ వేదమునందు ఏమంటుంది? కథమసత సజ్జాయేత అని చాందోపనిషత్తు 6వ అధ్యాయం నుండి గ్రహింపబడింది. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, విష్ణు పురాణము మున్నగు వాటి యందు ఈ న్యాయ దర్శనము తరచుగా ప్రశంసింపబడి ఉన్నది సుమీ. ఇటువంటి ప్రాచీనమైన ప్రశంసలను బట్టి న్యాయ దర్శనం యొక్క గొప్పతనం మనకు బాగా బలపడుతుంది. మరి న్యాయ దర్శనకర్తకు మహర్షి యొక్క పేరు గౌతముడనియు, కొంతమంది ఏమో కాదు గోతముడు అనియు 2 విధాలుగా పిలుస్తుంటారు. ఏషాముని ప్రవర గౌతమ సూత్ర వృత్తి అని విశ్వనాథ పంచానన విరచితముగు న్యాయ సూత్ర ప్రవృత్తి యందు మరియు భగవతా గౌతమేన ప్రమాణాది పదార్థ లక్షణ నిరూపణం విధాయ అని మాధవాచార్యులు రాసినటువంటి సర్వదర్శన సంగ్రహమునందును న్యాయశాస్త్రకర్త గౌతముడని న్యాయశబ్ద వివరణ సందర్భంలో వాచస్పతి అకోశమునందును అంటే వాచస్పతి సకోశమునందును ఇట్లు ప్రామాణిక గ్రంథములతో చాలా వాటిలో గౌతమ శబ్దమే నిర్దిష్టమై ఉండుట చేసి న్యాయ దర్శనాన్ని రచించిన వాడు గౌతముడు నాటు గౌతముడు అని అనుకుంటూ ఉంటారు, నిర్ణయిస్తూ ఉంటారు, చెప్తుంటారు. ఇతనికే యక్షపాదుడు అని పేరుందట. మరొక సూత్రం ఉంది, వివరణ ఎలా అంటుంది? పర్వతమునందు పొగ ఉన్నది అని తెలిసిందనుకోండి, ఒక సూత్రం వస్తుంది, ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని, లేదా ఎత్ర ధూమః తత్ర అగ్ని యథా మహానసః అన్నాడు. అంటే మహానస సామ్యమును, మహానస అంటే వంటగదిలో కదా పొగ ఉండేది, ఎక్కడ పొగ ఉంటుంది అక్కడ అగ్ని ఉంటుందని న్యాయశాస్త్రం చెప్తుంది. అంటే ఈ మహానస సామ్యమును పర్వతమునందు స్థిరపరచుకొని మహానశమునందు అంటే వంటగదిలో వలె అగ్ని ఉండక తప్పదని నిశ్చయించుకోదనవలను. ఇటువంటి చోట్ల కారణము సాధర్మమున సాధ్యమును సాధింపబడుని తెలుసుకోనవలను. మర్చుకొని ఉదాహరణ చూద్దాం. మంచాహ క్రోచంతి, మంచాలు అరుస్తున్నవి. మంచాలు అరవటం సార్ అంటే మంచము మీద కూర్చున్నటువంటి మనుషులు చర్చలు చేసుకుంటున్నారు, దానికి మంచాక్రోశంతి అని చెప్పబడుతుంది. అలాగే పటం వయంతి, వస్త్రము నేయుచున్నది. వస్త్రం తనంత తాను ఎలా నేస్తుంది సార్ అంటే వస్త్రము నేయుటకు దంతువులను సరిపుచ్చినప్పుడు తాదధ్యమును బట్టి వాడుతూ ఉంటారు. గంగాయాం గావహ, గంగలో గోవులు ఉంటాయంటే గంగా నదీ తీర పరిసర ప్రాంతాల్లో సంచరించేటువంటి గోవులు అని అక్కడ అర్థం చేసుకోవాలి. కృష్ణచాటి, నల్ల వస్త్రము అంటే నల్లటి రంగుతో కూడినటువంటి వస్త్రము యొక్క సంబంధం బట్టి దాన్ని వాడుతుంటారు. తులా చందనం, త్రాసులో చందనము. త్రాసులో చందనం ఏంది అంటే త్రాసులో తూచబడిన చందనమును ధారణమును బట్టి వాడుతుంటారు. ఈ విధంగా గౌతమ మహర్షి మనకు న్యాయశాస్త్రాన్ని అందించి ఎంతో మేలు చేశాడు. ఈ రకంగా మనకు ఆయా శాస్త్రాలను అందించిన మహర్షులందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నదే నదేద్రాం శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం మంగళాజాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.